పెదకుమర్ల వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం బోధించుట. కర్నూలుకు ఉత్తరాన శివాలయంలో వేప చెట్టు పుట్టగా పార్థివలో దానికి 1 మాసం పాటు మహోత్సవములు జరుగును. ఆ తదుపరి చెడువాసన పుట్టి అతడి వారు బొబ్బలచే తత్తురు. హూడ విద్యను నేర్చి జ్ఞానశూన్యులై అధర్మములు ప్రోత్సహించెదరు. సువర్ణముఖిలో 11 గురుభక్తులు పుట్టెదరు. బంగాళమున జనులు జలముల పాలవుదురు. 3 నెలల పసివాడు పెద్దలతో తర్కమాడును. నరుడు నక్కవలె అరుసును. నక్క నందివలె మురుగును. పంది నాయనా అని, ఎనుము అమ్మ అని కేకలు పెట్టును. అరచేత పుండ్లు, మోకాళ్లలో మంటలు, తొడలలో పోట్లు పుట్టును. అగ్నివర్షము, విషగాలులు, కొండ శిఖరములు కూలడచే దుష్టులనేకులు రాలిపోవుదురు అని శ్రీ విరాట్ పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పెదకుమర్ల వారికి కాలజ్ఞానమును వినిపించెను. ఓం శాంతి శాంతి శాంతి.